కొంచెము ఉంది, ఇంకొంచెము ఉంది, పరిపూర్ణ విశ్వాసం కూడా ఉందని మీకు తెలుసా? ఆ మాట పౌలు మాట్లాడాడు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి. అది పరిపూర్ణత సంతరించుకుంటే ఎంత పవర్ వస్తుందంటే దానికి ఒక కొండను చూపించి లే అంటే అది లేచిపడే అంత పవర్ ఉంటుంది విశ్వాసానికి అని చెప్పాడు ఆయన. కొట్టొద్దులే, పర్లేదు, ఏం కొడతాలి ఈ వయసులో. విశ్వాసానికి ఉన్న దమ్మెంతో అక్కడ చెప్పాడు పౌలు. యేసు ప్రభు చెప్పాడు, పౌలు చెప్పాడు. ఆవగింజంత విశ్వాసం అని యేసు ప్రభు చూపించి, ఇదిగో ఈ కంబళి చెట్టును చూసి ఇది నువ్వు వెళ్ళి సముద్రంలో పడంటే పడిద్ది, కొండను చూసి పడమంటే పడిద్ది, నువ్వు ఏది చెబితే అది జరిగిద్ది, సందేహించక పలికితే అనే మాట యేసు ప్రభు వాడాడు. దానికే నిర్వచనం పౌలు చెప్పాడు. ఇందాక నేను చూపించిన వచనం 1 కొరింథీ పత్రిక 13:1 నుంచి చదివితే పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. అంటే కొద్దిగా మనలో ప్రారంభమైన విశ్వాసము అంచెలంచెలుగా అది ఎదుగుతూ డెవలప్ అవుతూ ఇంకా గొప్ప గొప్ప కార్యాలు సాధించే విధంగా ఉండాలి. కానీ మొదలైన విశ్వాసం కుంచుకుపోయి కొంచెం అయ్యేటట్టుగా ఉండకూడదు. దేవునితో నడిచే కొద్దీ దేవుని కార్యాలు చూసే కొద్దీ నీ విశ్వాసం అభివృద్ధి చెందాలి తప్ప విశ్వాసం కుంచుకుపోకూడదు. అంటే అలా అయ్యే ఛాన్స్ ఉంది. అదే నేను కూటాల్లో చెప్పాను ఒక వర్తమానంలో. స్టార్టింగ్లో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచగలిగిన శిష్యులు మార్కు సువార్త 3:13లోనేమో దయ్యాలను వెళ్ళగొట్టగలిగారు. అదే మార్కు 9లోనేమో వాళ్ళ చేతగాల. ఎందుకు చేతగాల అంటే యేసు ప్రభు గద్దించాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. విశ్వాసం లేకపోవటం ఏంటి అంటే వాళ్ళు అనుకున్న కార్యం సాధించేంత స్థాయి విశ్వాసం వాళ్ళలో తరుగైపోయింది. అది స్టార్టింగ్లో ఉండే. కొద్ది కాలం ప్రభువుని వెంబడించిన తర్వాత ప్రభువుని చూసుకొని సరిపోయింది, కానీ వాళ్ళు తమ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి, దానికోసం ఏం చేయాలి అన్న ఆలోచన వదిలేశారు. విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునేది ఎట్లా? రెండవ పాయింట్, విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునేది ఎట్లా అంటే ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి అని యేసయ్యే చెప్పాడు, ఉపవాస ప్రార్థనల వలన అని. చాలామంది అనుకుంటారు ప్రార్థన చేస్తే విశ్వాసం ఎలా అభివృద్ధి చెందిద్దని. ప్రార్థన చేస్తే విశ్వాసం ఎలా అభివృద్ధి చెందిద్దని, ఎలా అభివృద్ధి చెందిద్దో నీకు దమ్ముంటే చేసి చూడు. నువ్వు చేసి చూడు, ఎలా అభివృద్ధి చెందిద్దో చేసి చూడు. నేను చెప్తున్నాను, నీకు దమ్ముంటే నిజంగా తాగుబోతాడు, కానీ ఆరంగారంగా మందు తాగినట్టు తాగుబోతాడు తాగుతుంటాడు. గమనించారో లేదు మీరు? కాస్త దిగిందంటే చాలు మళ్ళీ అడుక్కొనైనా పోయి తెచ్చుకొని తాగుతాడు. వాడేమో ఆ మత్తుకి. నేను చెప్పినట్టు నువ్వు కొంచెం గ్యాప్ వచ్చినా మోకాళ్ళు వేయటం అలవాటు చేసుకో, ప్రార్థనలో గడపడం అలవాటు చేసుకో, దేవునితో సంభాషించడం అలవాటు చేసుకో, దేవునికి మనసును ట్యూన్ చేయటం అలవాటు చేసుకో. నీకు తెలియకుండానే నీలో విశ్వాసం అభివృద్ధి చెందకపోతే అప్పుడు అడుగు. ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం సన్నగిల్లిద్ది. ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం బలహీనపడిద్ది. ప్రార్థనా జీవితం నువ్వు ప్రజ్వలింపజేసుకుంటా ఉంటే, ప్రార్థనలో నువ్వు మండుతా ఉంటే నీలో విశ్వాసం గ్రోత్ అయింది. ఇది నిజం. నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, గుర్తు రాసుకో. నేను చెప్పలా, యేసయ్యే చెప్పాడు. యేసు ప్రభు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు. ప్రభువా, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతుంది అని అడిగారు. అందుకు ఆయన అన్నాడు, ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము. మరి అట్లయితే నువ్వు అక్కడ విశ్వాసం లేదు మీకు అన్నావు కదా, విశ్వాసం లేని మూర్ఖతరం వారు అన్నావు కదా, మరి ఇక్కడ విశ్వాసం వ్యవహారం ఎత్తకుండా ప్రార్థన వ్యవహారం ఎత్తుతావేంది అని మనం అడుగుదాం యేసయ్యని. అప్పుడు యేసయ్య ఇచ్చే సలహా సమాధానం ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం ద్వారానే విశ్వాసం వృద్ధి చెందిద్దిరా బాబు అని. నీళ్లు పోస్తే చెట్టు పెరిగినట్టు ప్రార్థనా జీవితం వృద్ధి అయితే మనకు తెలియకుండానే విశ్వాసం మనలో వృద్ధి అవుతుంది. ప్రార్థనా జీవితం సన్నగిల్లితే విశ్వాసం తరిగిపోతుంది. ప్రారంభంలో మన విశ్వాసం భగ్గున మండింది, తర్వాత ఎందుకు మన విశ్వాసం సన్నగిల్లిందో చెప్పనా? ఒకటే ఒక కారణం. ప్రారంభంలో కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు, కొత్త వింత కదా, పిచ్చిగా ప్రార్థన చేశాం.
ఏ కొంచెం అవకాశం వచ్చినా మోకాళ్ళు వేయటం, హల్లెలూయా 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 స్తోత్రం 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 అంట మొదలుపెట్టాం. అప్పుడు ఆ ప్రార్థన అలాగనే ఉంది, దాని పట్టు విశ్వాసం యొక్క శక్తి అలానే పనిచేసింది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, కొత్తగా వచ్చిన అన్యులు మీరు గమనించండి, వాళ్ళు ఎంత స్పీడ్గా ఉంటారో చూడండి. ప్రార్థన చేద్దాం అక్క, ఏదైనా దేవుడు చేస్తాడని అంటుంటారు వాళ్ళు. సీనియర్ విశ్వాసం ఏమంటారు తెలుసా? చేసి చేసి ఏడు ఎల్లికలు పడ్డా ఉన్నట్టు మాట్లాడుతుంటుంది. అంటే ఏమి నరాల వీక్నెస్ వచ్చింది. కొత్తగా లైన్లోకి వచ్చిన వాళ్ళకేమో ప్రజ్వలిల్లుతుంది. వాళ్ళు విశ్వాసం అంతే ఉంచుతారు, ప్రార్థన కూడా అంతే చేస్తారు. ఈ సీనియర్ విశ్వాసం ఉంది చూడు, పొద్దున పూట సాయంత్రం పూట, ఆ ప్రార్థన ఎప్పుడు? పొద్దున పూట సాయంత్రం పూట. పొద్దున పూట లేచి, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, గనుడవైన దేవా, ప్రభువా, స్తోత్రము నాయనా, దీర్ఘాలు తీసి 4 ముక్కలు చేసి, యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ పూటకి ప్రార్థన మమా. సాయంత్రం పడక్కబోయేటప్పుడు, పగలంతా కాపాడావు, దినమంతా తోడై ఉన్నావు, రాత్రంతా కాపుదల ఉంచు ప్రవ్వా, నీ దూతల కంచె వెయ్యి, కాపుదల వెయ్యి, ఏబుకేసిన 3 అంచెల కంచె నాకును ఇంటివారికి నీ నాకు కలిగిన సమస్తమును కంచె వెయ్యి, సమస్తము నీకు అప్పగించుకుంటూ యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ పూటక మమ. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుడు మెచ్చుతాడు, నిజం చెప్తే దేవుడు మెచ్చుతాడు. చేతులు ఎత్తండి. వాళ్ళు యథార్థవంతులు, వాళ్ళు చేసేది అదే కాబట్టి వాళ్ళు యథార్థంగా చేతులు ఎత్తారు. ఎత్తండి బాబు, ఎత్తండి. పొద్దున పూట కాస్త సాయంత్రం పడకపోయేటప్పుడు 2 మొక్కలు. ఒక్కొక్కడైతే పడకపోయేటప్పుడు ఎగురు దిగుతాడు ఆ మంచం మీద. ప్రార్థన చేసుకోవాలి, పొద్దున చేసుకోవాలా? మరి సాయంత్రం తిన్నావుగా, తిండికి ప్రార్థనకు ఒకటేనా ఏంది? దేవుడికి అన్నీ తెలుసులే అనేస్తాడు. ఇట్లాంటి వాడి దగ్గర ఇక విశ్వాసం ఏముంటుంది? ఇక దేవుడిని నమ్మడం కంటే దయాన్ని ఎక్కువ నమ్మేది. మీరు చెప్పండి తల్లి, పొద్దున పూట కాసేపు ప్రార్థన, సందకాడేమో పడక ప్రార్థన, ఈ 2 ముక్కలేగా. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఇక మధ్యలో ప్రార్థనా జీవితం ఏదన్నా నువ్వు కొనసాగిస్తున్నావా? ఏ అవకాశం వచ్చినా నువ్వు దేవునితో గడపడానికి కూర్చుంటున్నావా? అట్లాంటి వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. వాళ్ళ విశ్వాసం ఇప్పటికీ మండుతానే ఉంది. వాళ్ళే ఎండిపోయిన స్థితిలో లేరు, మండుతానే ఉన్నారు. కానీ కొంతమంది ఉన్నారే, ప్రార్థనా జీవితంలో చల్లారిపోయారు. కానీ కొత్తగా రక్షణలోనికి వచ్చి, కొత్తగా దేవుళ్ళలో కళ్ళు తెరిచిన వాళ్ళు మీరు గమనించండి, వాళ్ళు అడుగుతారు నీ దగ్గరకు వచ్చి, అక్క ప్రార్థన చేద్దాం రా, అక్క ప్రార్థన చేద్దామా, అక్క పాటలు పాడుకుందామా. ఆమె వచ్చి తలుపు కొడుతుంటే నువ్వు ఇంట్లో సీరియల్ చూస్తూ ఉంటావు, లేదా సినిమాలు చూస్తూ ఉంటావు. ఆమె తలుపు కొట్టగానే టపిమని ఆపేసి, వందనాలమ్మాదా, షబ్బో ఏం మొదలు పెట్టిందయ్యా, కొత్తగా కళ్ళు తెరిచిందేమో, కొత్తగా కళ్ళు తెరిచి ప్రయాణం చేస్తుంది. ఏంటి ప్రార్థన చేసుకుందామని వచ్చానక్క. ప్రార్థన చేద్దాం, చాలా ప్రార్థన చాలా మంచిది. పొద్దున్న చేసుకున్నాలే, ఆయన నువ్వు చేద్దాం అన్నావుగా, కొంచెం పనులు ఉన్నాయి, 2 ముక్కలు చేసుకొని ముగించుకుందాం. మళ్ళీ ప్రార్థన చేయకపోతే ఆమె ఏంది, ఏం సరిగ్గా ప్రార్థన చేయదు, పనికి మళ్ళీ అనుకుంటుంది ఏమో అని బిల్డప్. మళ్ళా నిజమే కదా? మీరు చెప్పండి, సీనియర్స్ దగ్గర ఎక్కువ ప్రార్థనా జీవితం ఉంటుందా, జూనియర్స్ దగ్గర ఉంటుందా? ఎంతమంది ఒప్పుకుంటారు జూనియర్స్ దగ్గరే ఉంటుంది అన్నవాడు చేతులు ఎత్తండి. జూనియర్స్ దగ్గరే ప్రార్థనా జీవితం ఎక్కువ ఉంటుంది అన్నవాడు చేతులు ఎత్తండి. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. సీనియర్స్ దగ్గర అవసరార్థమైన ప్రార్థనలు ఉంటాయి. పరిస్థితి బెడిసిందనుకో, అప్పుడు భక్తి కట్టలు తెంచుకుంటుంది. ఇక విశ్వాసం ఉంచి ప్రార్థన చేయకపోతే సత్తా అనిపించింది అనుకో, అప్పుడు మోకాళ్ళు వేసి ప్రభువా తండ్రి అన్నప్పుడు గాఢంగా మొదలుపెట్టి అప్పుడు చేస్తారు. నేను అంటున్నాను, త్రాగుబోతోడికి ఎంత మందు పిచ్చి ఉంటుందో అన్న, వేరే పోలికలు ఏమి లేవా? ఈ తాగుబోతోడు పోలిక తప్పితే అనొద్దు. బైబుల్లో ఆ పోలికే పోల్చాడు, అందుకని చెబుతున్నాను నేను. మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారము కలదైతే ఆత్మపూర్ణులై ఉండండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఒక మత్తు కలవాటు పడిన వాడు పదే పదే ఆ మత్తులోనే ఉండటానికి ఇష్టపడినట్లు,
దేవునితో సహవాసం అలవాటు పడిన మనం పదే 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 ఎప్పుడైతే తిరిగి ప్రార్థనా జీవితాన్ని పునర్నిర్మించుకుంటామో అప్పుడు విశ్వాసం బలపడుతుంది. తిరిగి నీ మొదటి స్థితి నీకు వస్తుంది. పూర్తిగా శత్రువు మీద జయం కలుగుతుంది. మొండి సమస్యలు వదిలిపోతాయి. మొండి సమస్యలు వదిలిపోతాయి. మొండి సమస్యలు వదిలిపోతాయి. నువ్వు మొండి పట్టు పడితేనే ఈ మొండి దయాలు వదిలిపెట్టిపోయేది, లేకపోతే ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యమని యేసయ్య చెప్పాడని మర్చిపోవద్దు. యేసయ్య చెప్పాడు. 29వ వచనం మార్కు సువార్త 9:29. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనా నువ్వు ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని చెప్పాడు. అదేంది అక్కడ విశ్వాసం అన్నావు, నీకు విశ్వాసం లేదు అందుకు దెయ్యం పోలేదు అన్నావు, ఇక్కడేం ప్రార్థన అన్నావు. అసలు విశ్వాసమా ప్రార్థన అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, రే బాబా ప్రార్థనా జీవితంలో మీరు బలంగా ఉండండి, ప్రార్థనా పరులై ఉండండి, ప్రార్థనలో ఉండండి, విశ్వాసం లైన్లో ఉంటుంది. నూనె పోయండి దీపం వెలిగిద్ది అన్నట్టు చెప్పాడు. భక్తులందరినీ చూస్తాం, యేసయ్యను చూస్తాం, దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. ఈనోడు మరుగౌ వేళ జనకూని కడకేగి, ఈనోడు మరుగౌ వేళ జనకూని కడకేగి మనసార విశ్రాంతి అనుభవించెడి చోటు. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. పరలోక జనకుని వరములు లభించు, పరలోక జనకుని వరములు లభించు. కరుణామౌ ప్రార్థనలు కరములు జోడించి, కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. ఈ పాట అంతా ప్రార్థన మీదే ఉంటుంది, ప్రార్థన గురించే ఉంటుంది. మీరు అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నేను ముగిస్తున్నాలే కానీ ఇంకెక్కువ సోజ్ చెప్పను. ఎందుకంటే ఇక మెయిన్ పాయింట్ అందించాను, ఎక్కువ మాట్లాడితే ఉన్నాయని పోతాయి. మీరు అసలు తెలివి ఎక్కువైన వాళ్ళు. ఏమండి, అబద్ధాలు ఆడకుండా ఒక మాట చెప్పండి. నీ ప్రార్థనా జీవితం మండినంత వరకు నీ జీవితాల్లో కార్యాలు ఎలా ఉన్నాయి, నీ విశ్వాసపు ఫోర్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ లోపం జరిగింది, లోకం ఎక్కడ ప్రవేశించింది, పాపం నీలో ఎక్కడ ప్రవేశించింది, బలహీనత ఎక్కడ ప్రవేశించింది, అల్ప విశ్వాసం ఎందుకు దాపరించింది, ఎందుకు గొప్ప గొప్ప కార్యాలు ఒకప్పుడు నువ్వు ప్రార్థన ద్వారా చూసిన దాన్ని, విశ్వాసం ఉంచిన దాన్ని ఈరోజు ఎందుకు చూడలేకపోతున్నావు, ఎందుకంత వీక్ అయ్యావు, ఎందుకు నీలో లోకం ప్రవేశించింది? కేవలం ఒక్కటే కారణం, నీకు తెలియకుండానే ప్రార్థనా జీవితంలో క్రమక్రమంగా చల్లారిపోయావు. ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలో తిరిగి నువ్వు పుంజుకుంటావో, ఆరంగా మోకాళ్ళు నీ స్తుతిస్తా దేవుని కొనియాడుకుంటా దేవునితో గడపటం నువ్వు ఎప్పుడైతే మళ్ళా ప్రార్థన మొదలు పెడతావో, తిరిగి నీ విశ్వాసం బలం పుంజుకొని అది ప్రజ్వలించకపోతే, దీపం వెలిగినట్టు వెలగకపోతే అప్పుడు అడుగు. విశ్వాసము వృద్ధి పొందించుట, విశ్వాసమును ప్రజ్వలింపజేసుకొనుట. వృద్ధి ఎలా అయింది? కార్యాలు జరుగుతూ ఉంటే విశ్వాసం వృద్ధి అవుతూ ఉంటుంది, ఇంకా డెవలప్ చేసుకుంటూ ఉంటాం. కొంతమందిని రక్షించడానికి విశ్వాసం ఉంచాం, జరిగింది, పక్కున మండిద్ది. ఎందుకంటే విశ్వసించేవాడే ప్రార్థిస్తాడు, ప్రార్థించేవాడే విశ్వాస వీరుడు. అందుకే భక్తులు ఏదన్నా జరగని, చిన్నది కానీ పెద్దది కానీ, రండి మోకాళ్ళు వేద్దాం అంటారు, రండి మోకాళ్ళు వేద్దాం. మోకాళ్ళు నల్లబారిపోయి ఉన్నాయి, అందుకే వాళ్ళ మోకాలు తెల్లబారినాయి. అనేక మందికి దీవెనకరంగా మారారు.
మన మోకాళ్ళేమో ఎర్రబారుతా ఉంటే మన మోకాళ్ళేమో అనకూడదుగా, నల్లబారిపోయినట్టుగా అయిపోయినాయి మన బతుకులు. ఈరోజు దిద్దుకుందాం. దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది, జాగ్రత్త అన్నాడు. విశ్వాసాన్ని అమర్చుకునే విషయంలో బ్యాలెన్స్ ఉందాం. శత్రువు బలాన్ని లక్ష్య పెట్టొద్దు, దేవుని బలాన్ని లక్ష్య పెట్టు. అప్పుడు దేవుడే కదులుతాడు. శత్రువు బలాన్ని, శత్రువు తెలివితేటల్ని, శత్రువు యుక్తుల్ని మీరు గణపరిచినట్లయితే వాడు కదులుతాడు. వాడిని లెక్క చేయదు. ఏడిశాడు వాడి తెలివి, వాడి బొంద. వాడేం చేస్తాడు? నా దేవుడు బలవంతుడు, తొక్కుతాడో నాకు తొక్కు, నన్ను గెలిపిస్తాడు, నాకు విజయం ఇస్తాడు, నన్ను నిలబెడతాడు, నన్ను వెలిగిస్తాడో. పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని నా తండ్రి నాకు ఇస్తాడు అని నువ్వు విశ్వసించు. ఎండిపోయిన నీ పొలం కూడా తిరిగి పండకపోతే అప్పుడు అడుగు. ఎండిపోయిన నీ బతుకు మళ్ళా చిగురించకపోతే అప్పుడు అడుగు. ఎండిపోయిన నీ పిల్లల జీవితాలు మళ్ళా చిగురించకపోతే అప్పుడు అడుగు. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు విడిపిస్తాడు, నా దేవుడు కాపాడుతాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు బలపరుస్తాడు, నా దేవుడు నిలబెడతాడు. పూర్వపు వైభవం కంటే మించిన వైభవంలో నా దేవుడు నిలబెట్టకపోతే అప్పుడు అడుగు అని అనాలి నువ్వు. ఎవరిని బట్టి? రెండవది, దేవుని కార్యాలు ఒకటొకటిగా చూస్తూ గుర్తు చేసుకుంటూ తలపోసుకున్నప్పుడు విశ్వాసం గ్రోత్ అవుతుంది, మర్చిపోవద్దు. 2, విశ్వాసంలో పరిధులు ఉన్నాయి. పరిపూర్ణ విశ్వాసం ఉంది, అది కొండలను కూడా పెగలించగలిగేంత శక్తివంతమైనది. 2, మూడవది, ప్రార్థనా జీవితం ద్వారా విశ్వాసం ప్రజ్వలిల్లుతుంది, అంటే మండుతుంది. దీపం ఉండగానే సరికాదండి, దీపం వెలగాలి. మీ దీపములను వెలుగుచుండనీయుడి అన్నాడు యేసయ్య. దీపాలు వెలగాలి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటేనే. కాబట్టి మీరు విశ్వాసాన్ని ప్రజ్వలింపజేసుకోవాలి. ఇక ప్రార్థనా జీవితాన్ని మొదలు పెట్టాలి. మళ్ళా దేవుని పాదాలు పట్టుకొని ఇక కదిలితే మెదిలితే మోకాళ్ళ మీదకి రావడం, కదిలితే మెదిలితే మోకాళ్ళ మీద రావడం. ఒక అన్యుడిగా ఉండి ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్న నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నాక ఎంత పిచ్చిగా ప్రార్థనా జీవితాన్ని నువ్వు హత్తుకున్నావో అదేవిధంగా తిరిగి నువ్వు లైన్లోకి రావాలి. పిచ్చి అనుకోని కాక జనం కదిలితే మోకాళ్ళు వేస్తాయింది, కదిలితే మోకాళ్ళు వేస్తాడేంది అనుకోనే. దానిలో ఉన్న శక్తి వాడికేం తెలుసు? నిద్రమోహం వాడికి. నీకు తెలుసు. దానిలో ఉన్న బలం ఆమెకేం తెలుసు? పనికి మాలిందని నీకు తెలుసు. నువ్వేయ్, మళ్ళా మోకాళ్ళేయ్. నీకు ఎదురు తిరిగిన దయ్యాలు పారిపోతే అప్పుడు అడుగు. నీకు ఎదురు తిరిగిన సమస్యలు పారిపోకపోతే అప్పుడు అడుగు. నిన్ను నీ పిల్లల్ని పట్టి పీడిస్తూ శోధిస్తూ గలిబిలి చేస్తూ నీ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తున్న దయ్యాలు పారిపోతే అప్పుడు అడుగు. ప్రార్థించుదాం. ప్రార్థనా జీవితాన్ని బలోపేతం చేసుకుందాం. ఒకప్పుడు ప్రార్థనా జీవితం ఇప్పుడు లేదు చాలా మందిలో. ఒకప్పుడున్న మంట ఇప్పుడు లేదు. సోమరితనం, ప్రార్థన లేమి, నిద్రమత్తు, లోకాశలు నిన్ను కమ్మేశాయి. నీలో ఆనాటి మంట ఈనాడు లేదు, చల్లారిపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన మంట ఎప్పుడైతే చల్లారిందో విశ్వాసంలో కూడా చల్లారిపోయావు. దేవుడిని నమ్మడం కంటే దయాన్ని నమ్మే పరిస్థితికి వచ్చావు. నువ్వులే ప్రార్థన చేయి. లేమ్మో, ఇది మొదలు నీవు ప్రార్థన చేసి నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకో, ప్రజ్వలించుకోమని నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రండి, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన జీవితాన్ని పునరుద్ధరించుకుందాం. దేవునితో ఈరోజు తీర్మానం చేద్దాం. ఈరోజు ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి మనం. లోకంలో చాలా మంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరిని రక్షించాడు? ఎవరు ఆయన దగ్గరకు వచ్చారో, ఎవరు ఆయన్ని విశ్వసించారో. వచనంలో ఏముందో తెలుసా? మీరు చాలా మంది చాలా వాటిని పొందట్లా. ఎందుకు పొందట్లేదో తెలుసా? దానిలో మొదటి కారణం, మీరు దేవుని అడగనందునా అన్నాడు. అసలు సమస్య ఏంటంటే అడగకపోవటం, ఆశ లేకపోవటం, గోజాడకపోవటం, దేవునితో గడపకపోవటం, దేవుని అడగకపోవటం. ఈరోజు అడుగుదాం. ప్రతి విషయాన్ని దేవుని ముందు అడుగుదాం. దేవుని కార్యాలు బలంగా